నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రులు సుచరిత, అవంతి శ్రీనివాసరావు. నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న పూనం మాలకొండయ్య. సకినేటిపల్లి SBI బ్యాంకులో కోట్ల రూపాయల భారీ కుంభకోణం. రంగంలోకి దిగిన CBI విస్తృత విచారణ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేడర్కు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ బదిలీ. ఘనంగా ఆత్మీయ వేడుకలు ఏర్పాటు చేసిన అధికారులు. గోకవరంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. దాదాపు 7 కోట్ల వ్యయంతో దేవాలయ పునర్నిర్మాణం చేపడుతున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంతో పాటు శివాలయం నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శంకుస్థాపనలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. నూజివీడులోని ప్రభుత్వ ప్రాపర్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి రైతు పండించే పంట అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా నుండి వారు పండించిన పంటకు మెరుగైన ధర అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్, నూజివీడు వ్యవసాయ అధికారి చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారు కొంత తమిళనాడులో చేస్తున్నారు. సో మేమేంటంటే లోకల్ దే ఆర్ లోకల్ పీపుల్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. వాళ్ళు ఇప్పుడు ఒక లెవెల్లోకి వెళ్ళారు. మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ యూ కమ్ బ్యాక్ అండ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అవర్ స్టేట్, విల్ గివ్ యూ సపోర్ట్. అండ్ వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల ప్రాసెసింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఫార్మర్స్కి కూడా మంచి ధర, మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. సో రియల్లీ ఐ అప్రిషియేట్ దిస్. ఇది కాకుండా ఇప్పుడు మన కర్నూలులో అనియన్ ఫార్మర్స్కి కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్లో సిట్రస్ ఫార్మర్స్కి, లేకపోతే అనంతపూర్, కడపలో బనానా ఫార్మర్స్కి, అలాగే నెల్లూరులో యాసిడ్ లైమ్ ఫార్మర్స్కి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మళ్ళీ చిల్లీ ఫార్మర్స్ ఉన్నారు, టొబాకో ఫార్మర్స్ ఉన్నారు. అలాగే మీరు గుంటూరుకి వస్తే మీకు చిల్లీ టర్మరిక్ ఫార్మర్స్ ఉన్నారు, మేజ్ ఫార్మర్స్ ఉన్నారు, జువార్ ఫార్మర్స్ ఉన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో మేజ్ గ్రో అవుతుంది, బనానా మ్యాంగో గ్రో అవుతుంది. మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్తే అక్కడ మీకు కోకోనట్ ప్లాంటేషన్స్ హెవీగా ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రాసెసింగ్ కూడా వీఆర్ నౌ గోయింగ్ టు కమ్ అప్.
అంటే గవర్నమెంట్ సెక్టర్లోనే 10 ప్రీ ప్రాసెసింగ్, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్ ఈవెన్ ఎక్కువ సెక్టర్లో కూడాను గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్. సిమిలర్లీ విశాఖపట్నం అక్కడ వెళ్తే అరకు ఏరియాలో అక్కడంతా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మీకు కాఫీ కానివ్వండి, అలాగే ఫారెస్ట్ ప్రొడ్యూస్కి, అలానే ఇప్పుడు అనకాపల్లి బెల్ట్లో షుగర్ కేన్ ఉంది. సో షుగర్ క్యూబ్స్ న్యూ టెక్నాలజీస్ వచ్చినాయి. సిమిలర్లీ మీరు ఫార్దర్ అప్కి వెళ్తే విజయనగరం, అక్కడ మ్యాంగో గ్రోవర్స్ చాలామంది ఫార్మర్స్ ఉన్నారు. శ్రీకాకుళంకి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా మీకు మిల్లెట్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, మోస్ట్ ఆఫ్ క్రాప్స్ అక్కడ, క్యాష్యూ ఉంది. సో ఈ మొత్తం స్టేట్ అంతట్లో కూడాను మన ఫార్మర్స్ ఏమైతే క్రాప్స్ గ్రో చేస్తున్నారో సెకండరీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కోసము ఇప్పుడు సెకండరీ ఫార్మింగ్ ప్రాసెసింగ్ పాలసీ ఏమైతే రిలీజ్ అయిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ వి రియల్లీ అప్రిషియేట్ అవర్ కంపెనీ హియర్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ప్లీజ్ కమ్ మైదర్ రెడ్డి గారు. ఈజ్ వెరీ మచ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు సే. కర్నూలు జిల్లా సకినేటిపల్లి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో విచారణ చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. బ్రాంచ్తో పాటు సంబంధిత ఉద్యోగి నివాస గృహంతో పాటు మరో 4 చోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ₹1 కోటి దాటిన కుంభకోణాలను సిబిఐకి ఇవ్వాలన్న ఆర్బీఐ నిబంధనల మేరకు ఎస్బీఐ ఉన్నతాధికారులు సిబిఐకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ప్రాథమిక విజిలెన్స్ విచారణలో ₹6.8 కోట్ల కుంభకోణంగా ఆధారాలతో గుర్తించారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బ్రాంచ్ ఖాతాదారుల మన్ననలు పొందింది. ఖాతాదారులు ₹400 కోట్ల పైబడి లావాదేవీలు జరిపారు. రాజోలు దీవిలో అత్యధిక లావాదేవీలు జరిగే 2వ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇది. 2 సంవత్సరాలు ఆడిట్ జరిగినా బయటపడని వైనంపై ఉన్నతాధికారుల ప్రమేయంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేడర్కు బదిలీ అయిన కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగేన్కు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ సేవలను కొనియాడారు. చిన్న వయసులో జాతీయ స్థాయిలో 50వ స్థానం పొందిన ప్రతిభావంతురాలని ఆమెను అన్నారు. నూజివీడు డివిజన్లో రెవెన్యూ వివిధ శాఖల అధికారులు అందరూ కలిసికట్టిగా పనిచేశారని సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాలు పేదలకు అందే విధంగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి అధికారులతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిపాలనా అధికారి ఎం అర్నాథ్, డివిజన్లోని తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే చాలా సార్లు గ్రూప్లో కూడా మెసేజెస్ వచ్చింది, నూజివీడ్ సబ్ కలెక్టర్ అండ్ డిడ్ అ గుడ్ జాబ్, నూజివీడ్ సబ్ కలెక్టర్. సో అంటే ఐ కెన్ పర్ఫార్మ్ ఓన్లీ ఇఫ్ యూ పర్ఫార్మ్. సో ఐ హ్యావ్ పర్ఫార్మ్ వెల్ బికాస్ యూ ఆల్ పర్ఫార్మ్ వెల్. మీరు అందరూ మంచి టీం ఉన్నారు. అండ్ వితౌట్ ఎనీ అంటే ఒక మాట చెప్తే యూ విల్ నాట్ నో వన్ విల్ సే మేడం అట్లా ఉంది ఇట్లా లైక్ చేసుకుంటారు. యూ విల్ గెట్ ఇట్ డన్. అది యాక్టివిటీ ఉంది. అండ్ ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు డూ వర్క్ లైక్ దిస్ అండ్ ఐ యామ్ కాన్ఫిడెంట్ టు ఆల్ యూ. తర్వాత చిట్టి బాబు గారు కూడా చెప్పారు డ్యూరింగ్ ఎలక్షన్స్ కొంచెం అండ్ అదర్వైజ్ ఆల్సో ఇన్ కేస్ నేను కొంచెం మీతో గట్టిగా మాట్లాడితే కైండ్లీ ఫర్గివ్ మీ. అంటే నేను నా టెన్యూర్లో నా ఆబ్జెక్టివ్ ఇస్ ఐ హ్యావ్ టు బి అ గుడ్ బాస్. అంటే నేను ట్రై చేశాను మ్యాక్సిమం టు బీ అండర్స్టాండింగ్, అకామిడేటివ్, అట్లా యాక్సెసిబుల్. సో అది దట్ వాజ్ మై ఆబ్జెక్టివ్. అండ్ ఐ హోప్ మీ అందరూ అండ్ మీ అందరికీ నేను ఐ థింక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఐ థింక్ 60-70 అట్లా ఉంది. సో తర్వాత నేను స్వప్న సార్తో కూడా మాట్లాడాను. సార్ డివిజన్ ఎలా ఉంది, ఆఫీసర్స్ ఎలా ఉన్నారు, అంటే ఏమేమి ఎలా హ్యాండిల్ చేయాలి. సో స్వప్న సార్ ఒక మాట చెప్పారు, ఇట్ ఈస్ అ గుడ్ టీమ్. సో నా ఐ థింక్ నా 10 months ఆర్ ఓవర్. 10 months తర్వాత నేను విత్ 100% కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ టీమ్. సో మీ అందరూ ఆఫీసర్స్, మీ తహసీల్దార్, దెన్ మన రెవెన్యూ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. అందరూ నా నూజివీడ్ టీమ్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద ఎంటైర్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో విత్ దిస్ అంటే
ఆఫీసర్స్తో కలిసాను, మాట్లాడాను. అండ్ ఫర్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఫస్ట్ పోస్టింగ్ మోస్ట్ స్పెషల్ పోస్టింగ్ ఉంది. అండ్ ఈ 10 months అయిపోయిన తర్వాత ఐ కెన్ సే దట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టెన్యూర్స్ ఆఫ్ మై కెరీర్. సో మీ అందరూ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్, చాలా హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్. అండ్ పని ఉంటే యూ విల్ స్టే బ్యాక్ అండ్ డూ ద వర్క్. అండ్ వన్స్ ఇట్ ఈస్ ఓవర్ ఓన్లీ దెన్ యూ విల్ గో బ్యాక్ హోమ్. అట్లా యాటిట్యూడ్ ఉంది అందరికీ. దట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ పర్సన్, ఫర్ ఎవ్రీ వన్. అండ్ మేము కోవిడ్ హ్యాండిల్ చేశాను. దెన్ మన ఆల్మోస్ట్ 3-4 ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను. మన పేదలందరికీ ఇల్లులో కూడా పట్టా డిస్ట్రిబ్యూషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దెన్ మన డోర్ డెలివరీ ఆఫ్ రేషన్ కూడా సక్సెస్ఫుల్గా అండ్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ నా డివిజన్లో చేశారు. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ హ్యాపీగా ఐ కెన్ జస్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఓదాలగుంటకు చెందినట్టుగా గుర్తించారు. అయితే ఆయిల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే ఆ వ్యక్తి ప్రాణం కోల్పోయాడని, తక్షణమే ప్రమాదానికి కారణమైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తల్లి ప్రేమను చాటుకున్న వానరం కుక్కపిల్లకు పాలిచ్చి గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొంద గ్రామంలో సింగరి వెంకటేష్ అనే యువకుని ఇంటి ముందు వానరం కుక్కపిల్లకు పాలు ఇవ్వడంతో ఆయన ఆ వీడియోను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. ఏది ఏమైనా కోతి కుక్కపిల్లకు పాలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు 7వ విడత హరితార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9వ మైల్ పంచాయతీ పరిధిలో సర్పంచ్ బిచ్చయ్య, గ్రామ కార్యదర్శి సంజారాణి పనులను పర్యవేక్షించారు.
2 కిలోమీటర్ల మేర 800 మొక్కలను నాటేందుకు జేసీబీతో గుంతలు తీసే కార్యక్రమం కొనసాగుతుంది. రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా కొనుగోలు చేసి తీసుకొచ్చిన 10 ఫీట్ల మొక్కలను నిబంధనల ప్రకారం బలంగా పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పడుతుంది మేడం. నేను 9వ మైల్ తండ సెక్రటరీని. పక్కన ఉన్నది మా 9వ మైల్ తండ సర్పంచ్ గారు, గౌరవనీయులైన శ్రీ జర్పుల బిచ్చా గారు. మాది వచ్చేసరికి మా పంచాయతీ పరిధి తంగెల తండా నుంచి 6వ మైల్ వరకు. టోటల్గా దీని నుంచి మెయిన్ రోడ్ వచ్చేసి 6.5 కిలోమీటర్ వరకు వస్తుంది. మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 3 కిలోమీటర్లు అవెన్యూ వేసాము. దానికి అనుకూలంగానే ఈసారి మన గౌరవనీయులైన సీఎం గారు ఎంతో గౌరవంగా అసలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 7వ విడత హరితహారంలో భాగంగా మాకు న్యూ అవెన్యూ అని ఎస్టిమేట్ చేశారు. 2 కిలోమీటర్స్ వరకు అంటే 6వ మైల్ వరకు మేము ఇప్పుడు వేయాలి. అంటే 2 కిలోమీటర్లు అవెన్యూ వేయాలి. 2 కిలోమీటర్లు అంటే 800 మొక్కలు మేము 10 ఫీట్వి 10 అడుగులు ఉన్న మొక్కలు వేయాలి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మేము ఈ జేసీబీతో పిట్స్ తీపించడం. దీనికంటే ముందు జేసీబీతో మొత్తం క్లియర్ చేపించేసాము బుషెస్తో. ఇప్పుడు దీనికి 1 మీటర్ డిస్టెన్స్తో అంటే 4 వైపులు కూడా 1 మీటర్, లోపల కూడా 1 మీటర్ డెప్త్తో పిట్ తీయడం జరుగుతుంది. మొత్తం 800 గుంటలు కానీ 800 మొక్కలు నాటాల్సి ఉంది. మేము ఈసారి పల్లె ప్రగతి హరితహారానికి రెండింటికి కలిపి కూడా 10 రోజులే మనకి సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి లేబర్ ప్రొక్యూర్మెంట్ చాలా కష్టంగా ఉంది. అందులో వర్షాలు స్టార్ట్ అయినాయి. వాళ్ళంతా రైతులు వాళ్ళు రైతు పొలాలు మొత్తం చేసుకుంటున్నారు కాబట్టి లేబర్ అనేది కష్టంగా ఉంది. కాబట్టి మేము జేసీబీతో తెప్పిస్తడం జరుగుతుంది. దీంతో అయితే పిట్ కూడా మనం అనుకున్న సైజులో వస్తుంది. దాని చుట్టూ సాసరింగ్కి కూడా రేపు మాకు ఈజీగా అవుతుందని ఈ ప్లాన్ చేయడం జరిగింది. నగరంలో రాత్రిళ్లు ఏ కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిని కట్టడి చేయడానికి చెబుత్రా మిషన్ చేపట్టారు సౌత్ జోన్ పోలీసులు. ప్రత్యేకంగా కాలపత్తర్ పోలీస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో చెబుత్రా మిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బయట తిరుగుతున్న 35 మంది యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలను అరికట్టడంలో యువతను సక్రమార్గంలో పెట్టడంతో పాటు వాహనాలను అతివేగంగా నడపవద్దంటూ యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నలుగురు నేర్చుకురండి. ఇవన్నీ ఎవరు పోతారు? నువ్వు మీ వాళ్ళు 2 ముగ్గురు అవుతారు. ఇంకా 5-6 మంది పడతారు. వేసుకురాపండి. ఇలా ఎక్కడ ఉంటుంది? 6 రోజుల ముందు రాండి. ఏమైనా దొరికినా పట్టుకురండి. ఇంకో బండి ఎవరు కనుక వెళ్ళండి. ఏది బాబు ఎక్కడి నుంచి వస్తున్నాను? ఈరోజు కాలాపర్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిషన్ చెబుత్రా మేము నిర్వహించడం జరిగింది. కాలాపర్తర్ లిమిట్స్లో ఈ బషారత్ నగర్ మరియు బిలాల్ నగర్ అనే ఈ 2 ఏరియాస్లో ఈ మిషన్ చెబుత్రా నిర్వహించి ఈ 2 ప్రాంతాల్లో కూడా సుమారు 35-40 మందిని మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీళ్ళు రాత్రి ఎటువంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరగడము మరియు ఒక దగ్గర అడ్డా పెట్టి బాతాకాని పెట్టడము ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు రాత్రులు తిరగడం వల్ల మాకు 100 డయల్ కాల్స్ వస్తున్నాయి. వీళ్ళు న్యూసెన్స్ జరుగుతుంది అని, లేదా ఈ బైక్స్ మీద ర్యాష్గా వెళ్ళడము, యాక్సిడెంట్స్ అవ్వడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మరియు కొన్ని క్రైమ్స్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. యూత్ మరియు పబ్లిక్ కూడా కొంత సామాజిక బాధ్యత తీసుకొని వారికి ఎటువంటి వాళ్ళకి అండ్ ఇతరులకు కూడా అదర్ సిటిజన్స్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా వాళ్ళు ఉండాలి అని చెప్పి వాళ్ళకి
మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ మరియు ఈ ఎవరైతే మళ్ళీ ఇలా వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఇలా ఏ కారణం లేకుండా బయట తిరుగుతారో వాళ్ళందరికీ కూడా ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కరోనా పాండమిక్ కూడా ఇంకా అన్లాక్ అవుతుంది. దాని అర్థము వీళ్ళు బయట తిరగాలని కాదు, ఇంకా వాళ్ళ పర్సనల్ సేఫ్టీ మరియు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్. అండ్ ఆల్సో వీళ్ళ పేరెంట్స్కి కూడా మీ మీడియా ద్వారా వీళ్ళ పేరెంట్స్కి అండ్ ఎవ్రీవన్ ఇట్లా కొంత నైట్ టైం తిరగకుండా అండ్ ఆల్సో కరోనా సేఫ్టీ మీరు తీసుకోవాలని కోరుతున్నాను. విశాఖ నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూసల సత్యనారాయణ ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల విలువైన సామాగ్రి దగ్ధమైంది. సకాలంలో వన్ పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. అందరికి ఉన్నాయి దాంట్లో గ్యాస్ ఇస్తాం ఏమన్నా ఏం జరగదు అయిపోయింది ఏముండే మొత్తం అందరు కలిసి ఆగించుకుంటారు. ఆయన చేప కాదు ఆయన్ని మొత్తం అంటాను పెద్ద మనుషులు వచ్చాడు వస్తున్నారు రేపే ప్రేమలే ఉన్నాయండి పాపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రులు సుచరిత, బంతి శ్రీనివాసరావు. నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న పూనం మాలకొండయ్య. సగినేటిపల్లి ఎస్బీఐ బ్యాంకులో కోట్ల రూపాయల భారీ కుంభకోణం. రంగంలోకి దిగిన సిబిఐ విస్తృత విచారణ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేడర్కు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ బదిలీ. ఘనంగా ఆత్మీయ వేడుకలు ఏర్పాటు చేసిన అధికారులు. గోకవరంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.